దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రం చెల్లించుకున్నామండి. మనం ప్రార్థన ద్వారా ఈ దిన వాక్యాన్ని వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. మనందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన రక్షకుడు, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్య, మీకు వందనాలు తండ్రి నాయన. ఈ సాయంత్రకాల సమయంలో ఈ యొక్క అనుదిన ఒక వాగ్దానాన్ని మరి మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభా. బిడ్డలందరూ కూడా ప్రభా మరి ఆలకిస్తున్నారని నేను నమ్ముతున్నాను ప్రభా. నా తండ్రి, నీ వాక్యం హృదయంలో నేను బలపరుచుకోవటానికి, ఈ వాక్యాలు వాళ్ళకి శక్తిని ఇవ్వటానికి, ఈ వాక్యం ద్వారాగా వారు మీ యొక్క సన్నిధిలో నా తండ్రి ప్రభా నేను శక్తి కలిగిన బిడ్డలుగా ఉండటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యంలో ఉన్న మంచి విషయాలు మాకు బయలుపరచమని, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయాన్ని అందించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, మా అందరి జీవితాలని పరిశుద్ధాత్మకు కట్టుబడినట్లుగా సహాయం చేయమని నేను ఆయన ప్రభ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ఇక విన్నపములన్నీ కూడా ఆయన ప్రభ ఆలకించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ దినం మనకి దేవుడు అనుగ్రహించిన యొక్క వాక్యం ఏంటంటే, మరి దేవుడు మనకు మన జీవితంలో మరి చాలా అద్భుతమైన కార్యాలు జరగాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. ఆశపడటం కాదు, మన జీవితంలో జరగాలని మనం ఎంతో విశ్వసిస్తూ ఉంటాం కదా. మరి అట్లాంటి అద్భుతమైన కార్యాలు జరగటానికి మనం పొందుకోవటానికి మరి బైబిల్ గ్రంథంలో నుంచి మనకి 5 అంశాలు, 5 మరి ప్రాముఖ్యమైన విషయాలు దాని గురించి మనం తెలుసుకుందాం. మరి మానవుడి యొక్క జీవితాలు అద్భుతాలు చూడాలి ఆశపడుతూ ఉన్న పరిస్థితిలో మరి ఏం కావాలని మనం కోరుకుంటాం. మరి యేసయ్య మనకి అద్భుతం జరిగించాలి, మరి చేయాలంటే మనం ఏ రీతిగా ఉండాలి, ఆ యొక్క అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నాం కదా. ఊరికనైతే దేవుడు కార్యాలు చేయడు, కానీ మన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా పరలోకానికి ఎత్తపడుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో ఏ పరిస్థితిలో దేవుడు చేయాలని ఆయన సంకల్పం మన ఏళ్ళలో ఉన్నదో ఆ ప్రకారంగా ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన యొక్క కార్యాలు మన పట్ల జరుగుతాయి. కాబట్టి అద్భుతం అంటే మరి మానవుడు చేయలేని, ఊహించలేని కార్యాలే అద్భుతమైన కార్యాలు. ఎందుకంటే మనకి ఊహకు అందనంత కార్యాలే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు. కాబట్టి అటువంటి అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేసే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఒక్కడే చేయగలుగుతాడు. ఏ మానవుల వల్ల కాదు, ఏ పరిస్థితుల్లో ఎవరు కూడా మనం ఆదుకోవటానికి, ఆదరించడానికి, మనకి చైతన్యం ఇవ్వడానికి మానవుల వల్ల అయితే కాదు. ఇది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన ఈ లోకంలో మరి నరావతారిగా 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు కదా. జీవించినప్పుడు మరి 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు చాలా అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు ఎన్నో చేశాడు. చాలా కార్యాలు చేశాడు. సువార్తల పాఠాల్లో అయితే అన్ని పాఠాలు 4 సువార్తల్లో కూడా ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి యోహాను సువార్త మరి 21వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నాడు, భక్తుడైన మరి గ్రంథకర్త అయిన యోహాను ఏమంటున్నాడంటే, ఆయన చేసిన కార్యములు ఇంకనూ అనేకమైనవి కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసినట్లయితే ఈ బైబిల్ గ్రంథం కూడా సరిపోదన్నాడు. కాబట్టి ఆయన చేసిన చాలామంది యేసు ప్రభు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన శిష్యులకు చెప్పాడు, ఏమని చెప్పాడు, నేను చేసిన మీరు కూడా వెళ్ళి గ్రామాల్లో, పట్టణాల్లో వెళ్ళి మీరు చేయండి అని వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు కూడా యేసు ప్రభు చేసినవన్నీ వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన దేవుడు, యేసు ప్రభు దేవుడు, వీళ్ళను మనుషులు. మరి మనుషుల వల్ల జరిగాయి కొన్ని మాత్రమే, కానీ సమస్తం చేయగలిగే దేవుడు ఒక్కడు మాత్రమే చేస్తాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మరి ఏమని అంటున్నాడంటే యోహాను సువార్త మరి 2వ అధ్యాయం 1:11లో ఏం రాశాడంటే, గలిలయ అనే ఒక ఊరిలో, కానా అనే ఒక ఊరిలో ఒక వివాహానికి యేసు ప్రభువును యొక్క తల్లి అయిన మరియ ఆహ్వానించబడ్డారు. ఒక ఆహ్వానం అనేది మనకు కావాలి. మరి ఈ యొక్క వివాహాలు జరుగుతున్నప్పుడు వారి యొక్క వివాహం యొక్క సంబంధమైన సమాచారం మనం తెలియపరచబడటానికి మరి ఆ యొక్క పెళ్లి కార్డు అనేది మనకి ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకొని మరి అక్కడ ఏముంది, ఫ్యామిలీ అంటారు. అంటే దాని మీద మన అడ్రస్ చూస్తాం కదా. కుటుంబం అంతా వెళ్ళి మరి ఆ యొక్క వివాహంలో మనం మరి సంతోషాలు, వాళ్ళతో కావాల్సిన ఆనందాలు పంచుకొని, ఆయనకు తెలిసిన వాళ్ళని కూడా పలకరించి మన సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే,
అక్కడ వివాహానికి యేసుప్రభు తన యొక్క తల్లిని మరియు పిలువబడ్డప్పుడు అక్కడ ఒక కొరత వచ్చింది. ఏంటి ఆ కొరత అంటే బాగా తింటున్నారు, తాగుతున్నారు, కానీ మనకులాగా ఆహారం, భోజనం, అన్నం, కూరలు అలాంటివి కాదు అక్కడ. ఆ వివాహంలో ఏంటంటే రొట్టెలు, ద్రాక్షరసం మాత్రమే కావాలి. రొట్టె తింటూ ద్రాక్షరసం తాగుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క వివాహానికి పెళ్ళిపడ్డ ఆ యొక్క పెళ్ళి ఆ యొక్క కుమారుడు యొక్క తండ్రి మరి యేసుప్రభు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు అదే ఊరు కాబట్టి ఆయన కూడా పిలువబడ్డప్పుడు అక్కడికి వచ్చారు. అంతా బాగుంది. వెంటనే పిలవగానే యేసుప్రభు వచ్చాడు, కానీ చూస్తున్నాడు అక్కడ జనసమూహాన్ని అందరూ చూస్తున్నాడు. చూస్తూ ఉన్నప్పుడు మరియమ్మ వంటగదిలోకి వెళ్ళింది. ఆ యొక్క యేసుప్రభు ఎంత లేని మరియ ఆ యొక్క వంటశాలలోకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా చాలా బిజీగా ఏంటంటే మాట్లాడుకుంటూ చాలా తొందరపడుతూ చాలా హడావుడి చేస్తున్నప్పుడు అడిగింది వాళ్ళని, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు, అమ్మా ఇక్కడ మాకు తెలియదు, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు ఈ వివాహానికి, మేమను వెనక ముందు చూడకుండా అందరికీ కావాల్సినంత పోసేసాము ద్రాక్షారసం. రొట్టెలు అయితే చాలా ఉన్నాయి కానీ ద్రాక్షారసం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి అని చెప్పేసి మరి అంటే యజమాని దగ్గరికి ఆ కుమారుడు యొక్క ఆ పెళ్లి కుమారుడు యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తే ఈ యొక్క హడావుల్లో ఆయన మమ్మల్ని కోపగించుకుంటాడేమో ఎట్లాగని చెప్పేసి మాలో మేమే తర్జన చేస్తున్నామమ్మా, ఎలాగమ్మా అని ఆ మరియమ్మతో చెప్పినప్పుడు మరియమ్మ ఏమనుకుందంటే, సరే ఇక్కడే ఉండండి, నా కుమారుడికి వెళ్ళి చెప్పి వస్తాను, ఆయన ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు, నా కుమారుడు ఉంటే ఇంకా మీకేంటి కుదరందా ఏమనలేదు. సరే అని చెప్పేసి వినింది, వచ్చేసింది. యేసుప్రభు ఎక్కడున్నాడు అని ఎతికి ఆ కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పింది. ఏమని చెప్పింది, అయ్యా మరి ఇక్కడ చాలామంది బిడ్డలు మరి వంటశాలలో ఉన్నవాళ్ళు, అక్కడ అందించేవాళ్ళు, మరి వడ్డించేవాళ్ళు ఆ వంటశాలలో వాళ్ళు చాలా హరిని పడిపోతున్నారు, చాలా పాపం చాలా ఇదైపోతున్నారు, కింద మీద అయిపోతున్నారు అంటే ఏంటమ్మా అన్నప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. మరి నువ్వు ఏదన్నా చేయగలుగుతావా అని అడిగింది యేసుప్రభు. నువ్వు చెయ్యి అని ఆయన ఆజ్ఞాపించలేదు. ఆమె ఖండితంగా అయితే ఆమె చెప్పలేదు. ఆ కొరత గురించి ఆ యొక్క విషయం గురించి దేవునితో పంచుకున్నప్పుడు వెంటనే వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఏమని, యేసుప్రభుకు తల్లి మాత్రమే మరియమ్మ, ఆమెకు దేవత కాదు, ఆమెకు దేవుడు కాదు. జన్మనిచ్చింది యేసుప్రభుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియ. కాబట్టి ఆమె ఏంటి దేవునికి చెప్పినప్పుడు నేను చెప్పేస్తాను కదా అని చెప్పేసి వెళ్ళిపోవాలా. ఇంకా అక్కడ నిలబడి చూస్తుంది. అప్పుడు తల్లితో ఏమన్నాడు తెలుసా యేసుప్రభు, ఏమన్నాడంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, పోయి వెళ్ళి అక్కడ కూర్చోపోనా అన్నాడు. అప్పుడు ఆమె చిన్నపుచ్చుకోలేదు, తన హృదయంలో బాధపడలేదు. ఏంటి ఇంత హడావుళ్ళు, నేను ఆ విషయం గురించి నా కుమారుడికి చెప్పినప్పుడు అసలు ఎలాంటి స్పందన, ఎలాంటి చక్కటి జవాబు లేకుండా, సరేనమ్మా మరి నా సమయం ఇంకా రాలేదు, నా తండ్రి నాకు సెలవు ఇవ్వలేదు అని చెప్పాడు. కాబట్టి ఆయన తల్లిదండ్రులు ఇక్కడ ఈ లోకంలో భూలోక సంబంధంగా యేసేపు మరియమ్మ తల్లిదండ్రులు. అయితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు కాబట్టి ఆయనకి ఉపదేశించాలన్నా మాట్లాడాలన్నా తండ్రి యెహోవా దేవుడు ఆయనకి సెలవు ఇవ్వాలి. ఆ సెలవు వచ్చినప్పుడు ఆయన చేయగలుగుతాడు, కానీ తన సొంతంగా ఏది కూడా చేయలేడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆ వివాహ బంధము కలకాలం కొనసాగుదని అనుకున్న నమ్మకం. కానీ అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు తీర్చిన ఆ యొక్క విషయంలో అద్భుతాలు మరి యొక్క గొప్ప కార్యాలు ఉన్నాయి. దేవుడు చెప్పాడు ఏమని, సమయం ఇంకా రాలేదు, నా తండ్రి నాకు సెలవు లేదని చెప్పేశాడు. అయితే ఆహ్వానం అనేది మనకి దేవుడు మనకి అంటే ఇన్విటేషన్ అనేది మనకి దేవుడు మనకి ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు, విషయాలు కూడా, సందర్భాలు కూడా అవే. ఆహ్వానం లేకుండా మనం వెళ్తే మనం ఇంకా అందరూ కూడా చూస్తారు, ఏంటి మేము పిలవలేదు కదా ఎందుకు వచ్చారు అన్నట్టుగా చూస్తారు. కాబట్టి పిలిచిన వాళ్ళే ఈ మధ్యకాలంలో వెళ్ళటం లేదు. మరి పిలవకుండా ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తున్నారంటే వాళ్ళకి ఆ భయం ఇది లేదు వాళ్ళకి. కాబట్టి యోహాను సువార్త 2:1-2 మనం చూసినప్పుడు అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున ఉన్న శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకున్నాడు. ఏ రీతిగా అంటే ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిద్దుమానుగైన తోమా, గలిలయలోని ఊరాడు నతనయేలు, జెబెదయి కుమారులు యేసుప్రభు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు వివాహానికి ఆహ్వానించబడ్డారు. మన జీవితంలో అద్భుతాన్ని చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆహ్వానించాలి. ముందు మన హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించగలిగితేనే అద్భుతమైన కార్యాలను దేవుడు మన పట్ల చేస్తాడు. కాబట్టి మరి యేసు ప్రభు తల్లి చెప్పింది,
ఇంకా ఏంటి జవాబు రాలేదు, ఇంకా ఎప్పుడు ఇక్కడ కార్యం జరుగుద్ది అని చెప్పేసి ఆమె చాలా హృదయంలో ఎంతో ఇదైపోతుంది. ఆయన వల్ల అయితేనే, నా కుమారుడు వల్ల అయితేనే ఇక్కడ కార్యం జరుగుద్ది. ఎందుకంటే మొట్టమొదటి సూచక్రియ ఒక కానాని యొక్క వివాహంలోనే మాత్రమే జరిగింది దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. ఏంటి అంటే ఇక యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు, ఆయన కృప వెంబడి కృప. ఎందుకంటే సహాయం వెంబడి సహాయం, మనకి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో సహాయం కావాలన్నా దేవుడి ద్వారాగానే మాత్రమే ఆ సహాయాలు మనం పొందుకుంటాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నప్పుడు అద్భుతాలు. మరి ఆయన సాదృశ్యంగా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, మరి ఆలోచనకర్త, గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మరి ఆయన ఏమి చెప్తున్నాడంటే కీర్తన 77:14 ఆయన అంటే ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి కీర్తన 72:18 మనం చూస్తున్నట్లయితే దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రం ఆశ్చర్యకార్యములు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేయబడు. మరి కీర్తన 136:4 మనం చూస్తున్నట్లయితే ఆయన ఒక్కడే మహత్కార్యాలు చేయబడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఎప్పుడు నిత్యం ఉంటుంది. దేవుని యొక్క కృప మాత్రం అట్లా ఆగిపోవటం అంటూ కానీ మరి కోపగించుకొని వాళ్ళ పట్ల వాళ్ళు చూడకపోవటం అంటే అనేది ఉండదు. ఆయన చేసుకుంటూ పోతామంటాడు. ఆయన కార్యాలు ఆ రీతిగా జరుగుతూ మన జీవితాలు ఉంటాయి. కాబట్టి మన జీవితాలు ఆశ్చర్యకార్యాలు జరగాలంటే మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆయన లేకుండా మనం ఏమి కూడా పొందలేము. దేవుని యొక్క సహాయం లేకుండా, ఆయన నడిపింపు లేకుండా మనం ఏమి కూడా చేయలేము. నిస్సహాయుడు అంటే నిమిత్త మాత్రమే. ఎందుకంటే మనం మట్టివారు, ఎందుకంటే ఆయన యొక్క జీవం మనలోకి పోసాడు. కాబట్టి ఆయన చెప్పిన రీతిగా మనం నడిపించబడాలి. కనుక మన సొంత నిర్ణయాలతో మన జీవితాలు కొనసాగించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. విజ్ఞాపన లేక విన్నపం. ఎందుకంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, అడగాలి, వేడుకొనాలి, మొరపెట్టాలి. మరి ఎన్నో విషయాలు దేవుని యొక్క వాక్యంలో కొల్లలుగా ఉన్నట్లు మనం ఆయన వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 2:3-4 మనం చూసినప్పుడు మరి ద్రాక్షరసం అయిపోయింది. మరి యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పింది. అమ్మ, నాతో నీకేం పని, సమయం ఇంకా నాకు రాలేదు అని చెప్పినప్పుడు వివాహ విధులు ద్రాక్షరసం కొరత వచ్చినప్పుడు యేసు తల్లి అయిన మరియా అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని విన్నవించుకుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. ఏంటంటే ఆ విషయము మరి మరియమ్మ ఆ ద్రాక్షరసం విషయం కొంత కొరత వచ్చినప్పుడు ఆ పరిస్థితులు మార్చడానికి సొంత ప్రయత్నం ఏమీ కూడా చేయలేదు. ఆమె కొరతను తీర్చలేదని, మరి గ్రహించలేదని, మరి తీర్చగల వారి దగ్గరికి మాత్రమే వచ్చింది. ఆమె వల్ల అయితే కాదు, ఆమె అయితే చేయలేదు. ఎందుకంటే అట్టి శక్తి ఆమెకి ఇవ్వబడలేదు. కాబట్టి ఆమె ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో యేసుక్రీస్తు ప్రభు సమస్తం చేయగలడని విశ్వసించి ఆయనకు విజ్ఞాపన చేసింది. ఆయనకు వచ్చి చెప్పుకుంది. మన జీవితాలు ఏదైనా సమస్య లేక కొరత వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మొదట మానవ ప్రయత్నాలన్నీ, మనం చేయగలిగిన ప్రయత్నాలన్నింటిని కూడా మనం చేసేస్తాం. ఏది ఫలించకపోతే చివరి సమయంలో ఆఖరి నిమిషంలో యేసు ప్రభు దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఇంక నీ వలన కాలేదు, ఇంకెవరి వల్ల అవ్వలేదు, నువ్వెవరెవరినో అడిగావు, ఎక్కడికక్కడికో వెళ్ళి తిరిగావు, కానీ వాళ్ళ ద్వారా కావలేదు, నీ ద్వారా జరగలేదు. కానీ దేవుని దగ్గర మాత్రమే జరుగుద్దని ఇంకా చివరి పరిస్థితులు ఆ సమయంలో దేవుని దగ్గరికి నువ్వు వస్తావు, వేడుకుంటావు. మరి అందుకని ఆయన ఏం చెప్పాడంటే చాలా సందర్భాల్లో మరి దేవుడు మన పరిస్థితికి మనం ఆయన దగ్గర విన్నవించుకోవాలి. మరి అట్లాంటి జీవితంలో ఆ కొరతలు దేవుడు మాత్రమే తీర్చగలడని మనం నమ్మాలి. కాబట్టి ఆయన అనుకుంటాడు, నా బిడ్డ ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. వాస్తవానికి మనం వేడుకొని మునిపే సమస్తం సిద్ధపరిచే దేవుడు అయినప్పటికీ తన బిడ్డలు తనతో మాట్లాడాలని ఆశపడతాడు. ఏ రీతిగా మాట్లాడతాడని వాక్యంలో ఉంది, ఆయన వాక్యంతో మాట్లాడతాడు. ఒకసారి నేను ఒక మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి విశ్వాసులు ఉన్నారు. అక్కడ తెలిసిన ఒక మా అన్నయ్య యొక్క భార్య కూడా ఉంది, వదిన ఉంది. ఆమె ఏమందంటే దేవుడిని ఎట్లాగా ఏర్పరచుకున్నాడు, ఏంటి, ఎట్లా మాట్లాడాడు అని సడన్గా ప్రశ్న వేసినప్పుడు మాట్లాడటం ఏంటి అనుకున్నాను నేను. ఇంకా అంటే దేవునితో వాక్యం ద్వారా ఏం మాట్లాడలేదా,
దర్శనం ద్వారా ఏమైనా నీకేమైనా సూచన ఇచ్చాడా? మరి నువ్వు పరిచర్యలోకి ఏ రీతికి వచ్చావు? ఏదో ఒక కారణం అనేది ఉంటుంది కదా అన్నప్పుడు సడన్గా నాకు మెరుపు లాంటి ఒక వాక్యాన్ని దేవుడు తెలియపరిచాడు. అప్పుడు మత్తయి సువార్తలో చెప్పాడు ఏమనంటే, నా నీతిని నా రాజ్యమును మొదటగా వెతుకుడి, అప్పుడు మీకు ఏం కావాలో అవి మీకు అనుగ్రహించబడతాయి అనే ఒక వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడాను కదా అనేది దేవుడు నాకు చెప్పినప్పుడు వెంటనే దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పేసి వెంటనే బైబిల్ తీసి ఆ వచ్చిన నా వదినకి చూపించినప్పుడు ఆమె చాలా సంతోషించింది. అవునా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడా అని చెప్పాడు. కాబట్టి ఒకసారి ఒక ఏంటి స్థుతిలేని శక్తి, స్థుతిలోని శక్తి, చెర నుండి స్థుతి కానీ రెండు ఏంటి మంచి పుస్తకాలు రెండు ఉన్నాయి. అవి రెండు నేను కొనుక్కున్నాను, చదువుకుంటున్నాను. ఒకరోజు నేనేమనుకున్నాను అంటే, బైబిల్ అయితే మనం కూర్చొని మోకాళ్ళ మీద ఉండి చదువుతాం కదా, అది దేవునికి విధేయులుగా ఉండాలి కదా, ఇది పుస్తకమే కదా అని చెప్పేసి నేను మంచం మీద రెండు దిండ్లు వేసుకొని పండుకొని చదువుతున్నా. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, స్వరమైన పడుకోండి ఎక్కడ అని చెప్పేసి పుస్తకం చదువుతూ అక్కడ మడత పెట్ట ఆ పుస్తకాన్ని లేసాను. లేచి చుట్టుప్రక్కల అంతా చూశాను, నాకు ఎవరు కనపడలేదు. అందరు నా ఆలాపనలే అని చెప్పేసి నేను వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మళ్ళీ రెండోసారి పిలిచాడు దేవుడు. అప్పుడు మళ్ళీ అనుకున్నాను, మళ్ళీ లేచాను, ఎవరు లేరు. అప్పుడు నాకు అనిపించింది అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. అప్పుడు అన్నాడు, నీ బైబిల్ తీసుకొని నీవు ఆ ఎదురుగా ఎడమ వైపున ఉన్న ఇంటికి వెళ్ళి నా వాక్యాన్ని చెప్పమని చెప్పాను. అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, పరిచయస్తులు కూడా కాదు, అసలు వాళ్ళు నాకు తెలియదు కూడా తెలియదు. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళు ఊరది. అయితే అక్కడ ఒక ఆమె 4 సంవత్సరాల నుంచి అంటే తలనొప్పి, పార్శ్వపు తలనొప్పితో చాలా బాధపడిపోతుంది. ఆమెకి సాతాను కూడా పట్టి ఉందంట. వాళ్ళ కుమార్తె యేసు కుమార్, వాళ్ళ కుమార్తె పేరు. అయితే ఆమెని అమ్మాయిని ఏసమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇంక నేను మా అత్తమ్మతో చెప్పాను, అత్తమ్మ నేను కొద్ది వాక్యం చెప్పాలనుకుంటున్నాను, ఎవరింటికి వెళ్ళాలో కూడా దేవుడు నాకు తెలియపరిచాడు. అది ఎడమవైపున నా యొక్క చిన్న డబ్బాలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తోడు రారా అన్న. ఆమె ఎందుకు నేను తోడొచ్చేది, అది అదే కదా 2 అడుగులు వేస్తే వాళ్ళు వెళ్ళు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళేలే అని చెప్పాను. సరే వెళ్ళాను. అంతలోకి ఆ అమ్మాయి బయటకు వచ్చింది. వచ్చి ఏంటి అన్నయ్య వాళ్ళ భార్య మన ఇంటికి వచ్చింది అని చెప్పేసి వెంటనే రాక వందనాలు అక్క అని చెప్పాను. అన్న తర్వాత మీ అమ్మగారు ఉన్నారా అని నేను అన్నా. ఉంది, కానీ ఆమెకి భయంకరమైన తలనొప్పి 4 సంవత్సరాల నుంచి, అంటే మీరు చర్చికి పోరా అన్నది. మేము ప్రతి ఆదివారం గుడికి వెళ్తాము అక్క, వెళ్తాం, కానీ మరి పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేయట్లేదా? రోజు ప్రార్థన చేయించుకోవాలి కదా, వెళ్ళినప్పుడు అలా చేయించుకోవాలి, బాగాలేనప్పుడు కూడా మరి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి చెప్పుకొని మరి ఇంటికి పిలిపించుకొని కూడా ప్రార్థన చేయించుకోవాలి కదమ్మా. మరి ఆదివారం ఒక్కరోజు వెళ్ళటం ఏంటి? మరి మన ప్రతి సమస్య దేవుడితో ఏ రీతికి మనం పంచుకుంటున్నాము, మన సమీపంలో ఉన్న పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా నేను అన్న. అక్క మరి ఏమైనా అనుకుంటారని వెళ్ళటలేదు అక్క అంది. సరే మీ అమ్మగారిని మరి బయట చాపేయమ్మా, చాపేయి మరి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందామని వాళ్ళకి ఏం చెప్పలో ఆ వాక్యాన్ని వాళ్ళకి చెప్పి మరి మీ అమ్మగారిని కూర్చోమను అని అంటే ఆమె నా వైపు చాలా పెద్ద కళ్ళతో భయపెట్టేటట్లుగా నా వైపు చూస్తుంది. అప్పుడు నాకు అనిపించింది ఆమెకు సైతాన్ని బాగా పట్టిందని. సరే అని చెప్పేసి మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా అన్నాను. నేను ఉందక్క అని చెప్పేసి కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చింది. సరే కూర్చోబెట్టంటే తలుపుకి ఆమెకు సపోర్ట్ చేసి కూర్చోబెట్టినాక ఇక కొబ్బరి నూనె తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు ఈ దోసెట్లో నేను ఈ కుడి చేతులు పోసుకొని ఆమె తల మీద వేస్తున్నామంలోకి ఆమె యొక్క పార్శ్వపు నొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి అయితే బాధపడుతూ ఆమె పీడించబడుతుందో, అపవాది ఆమెని మరి ఎంతగా శరీరాన్ని బాధపడుతుందో యేసుక్రీస్తునామములోకి బంధిస్తున్నాను. ఇప్పుడు ఆ తలనొప్పి బయటికి పారిపోనుగాక అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఏం కాదు, మీరు నమ్ముతారో నమ్మరు నాకైతే తెలియదు, కానీ ఆ క్షణంలో ఆ నిమిషంలో ఆ ఒళ్ళంతా విరుచుకొని అసలు వెనక్కి పడిపోయింది. ఎక్కడ నడుము శరీరం తిరిగిపోయొద్దు అని అంత ఇది నాకు చాలా భయం వేసింది. అయితే ఆమె పడిపోగానే చాలాసేపు నుంచి లేవట్ల. అప్పుడు వాళ్ళ కుమార్తెకి భయం వేసింది. ఏంటక్క అమ్మ లెగవదా ఏంటి, ఏమైపోయింది మా అమ్మకి అని అంటుంది. ఏమలేదు, లేసొద్దు, ఒక 5 నిమిషాలు నువ్వు కనిపెట్టి చూడు మా నన్ను ఉండక్క అంది. సరే నేను కూడా ఉన్నా. కొద్దిసేపటికి లేచిన తర్వాత ఇక గబగబా వెనక వైపుకి వెళ్ళిపోయి ఇక మొహం కడుక్కొని ఇక తలంతా కూడా సరి చేసుకొని ముడేసుకొని తల మీద ముసుగేసుకొని వచ్చి కూర్చొని
అమ్మ నీకు వందనాలమ్మా, మా మా పూజ వాళ్ళ భార్యవి కదా నువ్వు, మొట్టమొదటి మా ఇంటికి వచ్చినందుకు నీకు చాలా వందనాలమ్మా అని చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉంది మీకు అంటే, పోయిందమ్మా, కానీ నాలో నుండి వెళ్ళిపోయిన సైతాను మత్స్యగుడ్డల రూపంలో బయటికి వెళ్ళిపోవడం నేను చూశానమ్మా అని చెప్పిందా. కాబట్టి దేవుడు మరి అంత అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. మన ఇష్ట ప్రకారం నేను పరిచర్య చేయటం కాదు, కానీ దేవుడు బయలుపరిచినప్పుడు ఆయన మాట మనం వినాలి. నేను ఇంక వెంటనే ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటాము మా ఇంటికి వచ్చింది. అత్తమ్మ దగ్గరికి వచ్చింది. వచ్చేసి మీ కోడలు ప్రార్థన పర్వాలేదు, మంచి విశ్వాసం కలిగిన అమ్మాయి, చాలా ప్రార్థన శక్తి ఉంది, ఆమెలో నాకు చాలా భయం వేసేస్తుంది అని చెప్పి. కాబట్టి మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఆయన వాక్యంలో మనం నింపబడుతున్నప్పుడు ఆయన శక్తి మనకు కావాల్సినంతగా సంచకలుగా పరిశుద్ధాత్మలో మరి పరిపాలిస్తూ ఉంటాడు. మన హృదయంలో ఉండి మనల్ని మరి బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మన ప్రతి పరిస్థితి ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతాడా, వినవిస్తుందనని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. మరి వాస్తవానికి మనం వేడుకొక మునిపి సమస్తం సిద్ధపరిచే దేవుడు అయినప్పటికీ తన బిడ్డలు తనతో మాట్లాడాలని యేసు ప్రభు ఆశపడతాడు. కాబట్టి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 24వ వచనంలో వారికి ఇలాగున జరుగును, వారి వేడుకొక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదు. మరి ఈ మూడవదిగా దేవుడిచ్చే సూచనలు లేక మరి ఆదేశాలు అనుసరించు. మరి ఇది ఒక ఆయన తల్లి పరిచారకురాలు, మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని చెప్పింది. ఇక యేసు ప్రభుకి విన్నవించింది, విజ్ఞాపన చేసింది, చెప్పుకుంది కదా. అక్కడ కొరత ఏంటి, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అనేది చెప్పుకుంది. మళ్ళీ ఆ పనోళ్ళ దగ్గరికి వచ్చి పనోళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆమె గబగబా మన మాటలు విని వెళ్ళిపోయింది. ఆమె ద్వారా మనకి ఏమైనా సహాయం దొరుకుతుందని మరియమ్మ గారి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు వంటగదిలో. అయితే వాళ్ళు అట్లా ఎదురు చూస్తున్నారన్న సంగతి ఆమెకు తెలుసు. కాబట్టి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్పింది, మన జీవితాలు దేవుడు చేసే అద్భుతాన్ని చవి చూడాలంటే మరి దేవుని యొక్క మాట మనం వినాలి. కాబట్టి ఆ పరిచారకుల దగ్గరికి వచ్చి ఏం చెప్పిందంటామా, మరి యేసు తల్లి విశ్వాసంతో మాట్లాడుతుంది. ఆయన మీతో చెప్పినది మాత్రం చేయండి అన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, వంటగదిలోకి వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఆ యొక్క పరిచారకులను చూశారు. వాళ్ళలో ఎంతో భయం ఆందోళనతో ఉన్నారు. సరే, మరి మీరు 6 రాతి బాణాలని ఇక్కడ తీసుకొని రండి అన్నాడు. బాణాలు తీసుకురావటం ఒక దేశాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కాదు, చాలా బరువు, చాలా పెద్దవి. కాబట్టి ఆ పని వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కటి తీసుకొచ్చి చక్కగా తీసుకొచ్చి వరుసగా పెట్టారు. 6 రాతి బాణాలు పెట్టి శుభ్రంగా కడిగి వాటి నిండా నీళ్లు నింపమన్నప్పుడు ఆ బావిలో ఉన్న నీళ్ళన్నిటిని తోడి పరిశుభ్రమైనవి, చాలా శుభ్రమైన నీరుని తీసుకొచ్చి వాళ్ళు ఆ కూజల్ లాంటి యొక్క రాతి బాణంలోకి పోసేసి దేవుడు ఏమన్నాడంటే, అంచుల మట్టు వరకే పోయమన్నాడు. అంచుల వరకు పోయండి, 6 రాతి బాణల్ని అంచుల వరకు మీరు నీళ్ళతో నింపండి అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు సరేనయ్యా అని చెప్పేసి నింపేశారు. నింపేసినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఎట్లా జరిగిందంటే, అక్కడ యేసు ప్రభు వచ్చి మరి 2 హస్తాలు ఆ రాతి బాణల మీద పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ యొక్క నీటిని రసంగా మార్చినందుకు మీకు వందనాలు అని మాత్రం చిన్న ప్రార్థన ఆయన చేశారు. మనకి కావలసిన కార్యాలు జరగటానికి ఎంతో దీర్ఘ ప్రార్థనలు, చాలా గంటల ప్రార్థన అవసరం లేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, లేచి ఇళ్ళమ్మ కుమారి అని దేవుడు చెప్పినప్పుడు ఆ ఒక్క మాట ఆమె శరీరంలో ఒక అద్భుత క్రియను జరిపించబడింది. అదీతగా దేవుడు 6 రాతి బాణాలని మరి నీళ్ళతో అంచుల మట్టుకు నింపమన్నప్పుడు వాళ్ళు అంచుల మట్టుకు నింపినప్పుడు దేవుడు ఆ యొక్క నీటిని ద్రాక్షరసంగా మార్చేశారు. ఎంత అద్భుతం జరిగింది కదా. మరి కానా మీద యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు అద్భుతం జరిగింది, కొరత తీర్చబడింది. లోకసువార్త 5వ అధ్యాయంలో సీమోన్ పేతురు ఉన్నాడు కదా. వాళ్ళందరూ జాలర్లు, ఎందుకంటే చదువు లేని వాళ్ళు, మరి చదువు అభ్యాసం లేని వాళ్ళు, మరి మోటోళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టడం, వాళ్ళ వృత్తి జాలర్లు, మరి చేపలు పట్టే జాలర్లు. కాబట్టి వాళ్ళ ప్రయాసం అంతా సముద్రాల మీదే వాళ్ళ ప్రయాణాలు. కాబట్టి వాళ్ళ వలలన్నిటిని కూడా సిద్ధపరచుకొని రాత్రుల్లో వెళ్ళి మరి
వాళ్ళు మంచి 3 గంటల జాములు వెళ్ళి మరి 2:30 గంటల సమయంలో వెళ్ళి ఎప్పుడు నీళ్లు తేటగా ఉంటాయో ఆ సముద్రంలో చేపలు చక్కగా స్పష్టంగా కనపడతాయి కదా. మరి ఆ యొక్క వలని చక్కగా చేసి వాటన్నిటిని ఆ యొక్క పడవల మీద నిలబడి ఆ యొక్క సముద్రంలోకి ఆ నీళ్ళలోకి వలవేసి పట్టే జాలర్లు వాళ్ళు. ఆ రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా ఆ శ్రమకు తగినట్లుగా ఒక్క చేప కూడా ఆ వలలోకి పడల, దాంట్లోకి నడిపించబడలేదు, ఆ యొక్క వలలోకి రాలేదు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మరి లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సీమోన్ అన్నాడు, ఏలినవాడ రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం మాకేం కూడా దొరకలేదు. అయినను యేసుప్రభు అన్నాడు, సరే దొరకలేదు కదా మీకు చేపలు, మీరు రాత్రంతా కష్టపడ్డారు, మీకైతే దొరకలేదు. అయితే నేను చెప్తున్నాను కదా, మీరు కుడి తట్టున వలయండి అన్నప్పుడు అప్పటికే వాడు ఎన్నోసార్లు వేస్తున్నారు కాబట్టి వాడికి విసుకొచ్చేసింది. ప్రభువా మేము రాత్రంతా అన్ని స్థలాల్లో వైపు మేము వల విసురుతూనే ఉన్నాం, కానీ మరి ఇంక మాకైతే విసుకొచ్చేసింది, పడేటట్లుగా కనపడట్లేదు, సమయం అంతా కూడా వ్యర్థమైపోతుంది ప్రభా. అయితే నీ మాట చొప్పున మేము వల వేస్తామని వాళ్ళ దేవుడు చెప్పిన మాట చొప్పున ఆ వల వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా, ఒక అద్భుతమైన కార్యం జరిగింది. నీ మాట చొప్పున మేము వేస్తామని చెప్పారు. ఎప్పుడైతే యేసయ్య మాటను సీమోను పేతురు విని వల వేశాడు, 2 వలలు పిగిలిపోయి అంత విస్తారమైన 153 గొప్ప చేపలు ఆ యొక్క వలలోకి వచ్చి పడ్డాయి. ఎట్లా పడ్డాయి? అప్పటి వరకు ఒక్క చేప లేదు కదా నీళ్ళలో. ఎందుకు పడ్డాయి, ఎలా పడ్డాయి అంటే దేవుడు మరి భూమి ఆకాశం సృష్టి చేసినప్పుడు, మరి సృష్టి యావతంతటి కూడా ఆయన చేసినప్పుడు, ఒక్క మాటతో ఆయన చేసినప్పుడు, అన్నిటిని కూడా సమస్తం చేసినప్పుడు వాటన్నిటిని కూడా ముందుగానే సృజించేశాడు. మరి నదులేంటి, కాలువలేంటి, ఏరులేంటి, అన్నీ కూడా సముద్రాలు ఏంటి అన్నీ కూడా విభజించి వేరు చేశాడు. ఏ జంతువులు ఏ యొక్క అయితే నీళ్ళల్లో జలచరాలు తిరుగుతాయో వాటన్నిటినీ దేవుడు ముందుగానే వాటన్నిటిని నింపాడు. కాబట్టి దేవుడు చెప్పాడు, చేపలు మీరు వచ్చేసి, వీళ్ళు ప్రయాసపడ్డారు, మీరు వచ్చేసి మంచి మంచి చేపలు ఈ వలలోకి రండి అని దేవుని యొక్క మాట చొప్పున అవి ఎంతటి అవే వచ్చేసి వలలోకి పడిపోవటం మనం చూస్తున్నాం. ఇది చాలా ఆశ్చర్యం వేసేస్తుంది సీమోనికి. అబ్బా ఏంటబ్బా ఎన్నోసార్లు మేము వేసినా కూడా ఒక్క చేప పడలేదు, మరి ఈయన ఎవరో కానీ ఈయన మాట చొప్పునే కానీ ఈ 2 వలలు పిగిలిపోయి అవి అంతా కూడా ఊడిపోయి పగిలిపోయి అదంతా కూడా మరి చినిగిపోయి ఈ చేపలు కూడా వెళ్ళిపోయి అంత గొప్ప చేపలు, ఎంత బరువు చేపలు నా యొక్క వలలోకి పడ్డాయి అని ఎంత ఆశ్చర్యం వేసేస్తుందంటే, అమ్మో ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయనలో ఏదో శక్తి ఉందని చెప్పేసి ఆయన గ్రహించుకున్నాడు. అప్పుడు మరి యేసుప్రభు తన జీవితంలో ఎన్నడూ చూడని చేపల సమృద్ధిని పొందాడు. చూశాడు పేతురు, నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సూచనలు ఆదేశాలు పాటించి అనుసరించి నడిచినప్పుడు అద్భుతాలు వెంబడి అద్భుతాలు చూస్తావు. మరి కానాని యొక్క విందులో రాతి భవనం నిండా మరి నీళ్లు మరి నిండుగా నింపినప్పుడు కూడా మరి విందు ప్రధాన దగ్గరికి తీసుకెళ్ళమని యేసుప్రభు చెప్పినప్పుడు నీళ్లు మధురమైన ద్రాక్షసంగా మార్చబడిన అద్భుతాన్ని అందరూ చూడగలిగారు. అనేక విధాలుగా ప్రభు మనతో మాట్లాడతాడు. మనం మొదట విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు కొన్ని సూచనలు ఆదేశాలు మనకి తెలియజేస్తాడు. వాటిని వినగలిగే యొక్క చెవులు, ఆ యొక్క వినటానికి ఆసక్తి కలిగిన చెవులు మనకి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి కొందరు మరి ఈ విధంగా లేదా మరి ఆ విధంగా స్వరం ద్వారా లేదా ఇంకొక మార్గం ద్వారా మాట్లాడతారని వారు నిర్దిష్టమైన మార్గాన్ని ఎంచుకొని ఆ విధంగా దేవుడు మాట్లాడతారు, నిరుత్సాహపడతారు. అసలు ప్రభు ఏ విధంగా మాట్లాడతారు అనేది మన వాక్యం చూస్తున్నట్లయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో చెప్తున్నాడు, ప్రభు అధికారంతో బోధిస్తారు, ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడతాడు, మరి ప్రభు స్పష్టంగా మాట్లాడతాడు. మరి 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మరి 11, 12 వచనం మనం చూస్తున్నట్లయితే మరి ఏలియాతో దేవుడు పెనుగాలి యందు కానీ భూకంపం అందు కానీ భయంకరమైన మెరుపుల యందు కానీ ప్రత్యక్షం కాలేదు, కానీ మాట్లాడలేదు, కానీ మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు స్వరంతో మాట్లాడాడు. మరి ఈ వాక్యం మనం చూసినట్లయితే ఇంకోటి కూడా మన జీవితంలో జ్ఞాపకం రావాలి. యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా మరి సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు భయంకరమైన ఈదుడు గాలితో, బలమైన గాలితో మరియు వర్షము అటు గాలి వస్తున్నప్పుడు మరి యేసు ప్రభు ఆ యొక్క ఓడలో క్రింద భాగంలో పండుకొని ఉన్నాడు.
అప్పుడు శిష్యులు మరి పడవ జరుపుతూ నడుపుతూ ఉండాలి కాబట్టి ఆ ఎదురొస్తున్న గాలికి ఆ వర్షానికి వాడికి చాలా భయం వేసేసి అమ్మాయి ఒక ఓడలోకి నీళ్ళు వచ్చేసేసి చనిపోతామేమో, ఈయనైతే చాలా నింపాదిగా ఏం తెలియనట్టు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ప్రభు అని చెప్పి గబగబా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ప్రభా మేము నశించిపోతున్నాం, మేము చనిపోతున్నాం, నీకు అసలు ఏమి తెలియట్లేదా అని చెప్పేసి గొప్ప గట్టి స్వరంతో దేవుని లేపారు. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఆయన 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 నిద్రలో కూడా దేవుని యొక్క తండ్రితో మాట్లాడుతున్నాడు. అది వాడు గ్రహించుకోలేదు. ఇంకా కోపంగా లేచి, ఎందుకు మీరు అట్లాగా భయపడుతున్నారు, ఎందుకు మీరు అట్లా తొందరపడుతున్నారు, ఇదేనా మీరు కొన్ని నేర్చుకుంటున్న విషయాలు అని చెప్పేసి ఆ గాలిని ఆ తుఫాన్ని దేవుడు గద్దించాడు. గద్దించినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఆ నీళ్లు ఎగసి పడుతున్నాయి. బాగా సుడిగుండాలు ఎట్లాగైతే వచ్చేసి గుండ్రంగా చుట్టుకుంటూ దానిలోకి ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటాయో అట్లాంటి యొక్క స్థలాలు కూడా నిమ్మడం అయిపోయింది. అసలు ఏమి జరగనట్టుగా సముద్రం చాలా ప్రశాంతంగా మారిపోయింది. చూసారా, మనం కూడా చాలా చాలా విషయాలు చాలా భయపడిపోతూ ఉంటాం. అమ్మ ఎలాగని చెప్పేసి చాలా తొందరపడిపోతూ ఉంటాం. అయితే దేవునికి అవకాశం ఇస్తే నీ జీవితాన్ని కూడా నెమ్మది పరిచి సమాధాన పరుస్తాడు. మనం తొందరపడకూడదు, భయపడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మరి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవవేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి ఏ రీతిగా మాట్లాడాడు, అప్పుడు తోటి విశ్వాసం ద్వారాగా, మరి ప్రవక్తల ద్వారాగా అనేక విధాలుగా దేవుడు మాట్లాడాడు. దేవుడు తన బిడ్డ పట్ల సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉంటాడు, కానీ హానికరమైన ఏ దురుద్దేశం కలిగి ఉండరు. అందుకని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నట్లయితే దేవుని మాట లేక ఆయన ఉద్దేశం ఎప్పుడు తనకు మహిమను తెచ్చుకునేదిగా ఉంటుంది. ఆయన మాట వినిన వారు ఎన్నడూ కూడా సిగ్గునందరు, కానీ మంచి ఫలము పొందుకుంటారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10-11 వచనం మనం చూస్తున్నట్టయితే వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరొక భూమిని తడిపి విత్తవానికి విత్తనమును, భుజించడానికి ఆహారమును కనుగొట్టుకై అది చిగిర్చి వర్ధిల్లినట్టు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యములను సఫలం చేయను. దేవుడు చెప్తాడు ఎవరిని వాడుకోవాలో, ఎవరితో మాట్లాడతాడో, ఎవరిని ఎదుగు పంపించాలో, ఏ సమయంలో నిన్ను సంధిస్తాడో, దర్శిస్తాడో నీకు తెలియదు. నీ తొందరపాట్లు ఎక్కువ. కాబట్టి దేవుడు ఏ రీతిగా చేయబోతున్నాడు అనేది నువ్వు గ్రహించుకుంటే నువ్వు చక్కగా నెమ్మదిగా మరి నువ్వు చాలా కార్యాల కొరకు నువ్వు ఎదురు చూసి నీ జీవితంలో అలాంటి అనుభవాలు పొందుకుంటామని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి, మరి దేవునికి మనం లోబడి ఉండాలి, ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, మనం చేస్తున్న ప్రార్థనకు జవాబులు మనం పొందుకోవాలి, మరి ఎంతగానో జరిగించబడాలి. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఆ కానాను యొక్క విందులో అద్భుతం చేటుకు 2 వస్తువులను 2 సాధనాలు వాడుకున్నారు. మొదటిది 6 రాతి బాణలు, రెండవది నీళ్లు. అక్కడ ఏంది జరిగింది, పెద్ద విషయాలు కాదు, ఒక బాణలు నీళ్లు. 6 రాతి బాణలు మొదటిది, రెండవది నీళ్లు. కాబట్టి ఆ రెండింటి ద్వారా దేవుడు అక్కడ అద్భుతం చేయటానికి అనేక మందిని అనేక వస్తున్న సాధనాలుగా పాత్రలుగా వాడుకుంటారు. మనం ఊహించే వాటిని ప్రభు వాడుకోవచ్చు. మనకున్న మార్గం ద్వారా ప్రభు అద్భుతాలు చేయడు, కానీ ఆయన మార్గంలో మనం ఊహించిన విధంగా చేస్తాడు. కాబట్టి మరి బైబిల్లో ఒక సందర్భంలో బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు, గాడిదను వాడుకున్నాడు కదా. మరి ఏడే ఆకలి తీర్చడానికి మరి కాకోలాలని వాడుకున్నాడు. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మరి పన్ను కట్టుటకు షెకేల్ నిమిత్తం చేపను వాడుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఆయన బస చేస్తున్న యొక్క గదికి ఇంటద్దె కట్టాలి కాబట్టి మరి ఎట్లా ప్రభు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అని తొందరపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అటైతే నువ్వు షెకేల్ తీసుకొని వెళ్ళి చేప పెట్టి మరి అమ్మి ఆ డబ్బులు ఆయనకి చెల్లించమన్నాడు. దేవుడు చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద అద్భుతాలుగా చూపించారు. మరి నువ్వు ఎంత చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఎంత పెద్ద అద్భుతం చేస్తాడు కదా.
మరి ఎంత గొప్ప కార్యాన్ని చూస్తామని అంటున్నాడు. కాబట్టి మనం చాలా ఇదైపోతాం, చిన్న విషయానికి చాలా భయపడిపోతాం. మరి పెద్ద విషయాలు ఆ రీతిగా ఉండిపోతాయి, కానీ మరి చిన్న చిన్న విషయాల సమస్యలు చాలా పెద్దవిగా మన జీవితాల్లో చాలా నష్టపరిచేవిగా ఉంటాయని ఆయన వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ విధంగా మనం అనేక విషయాలు మనం తెలియపరచుకుంటూ వెళ్తున్నప్పుడు మరి దేవుడు కానా విందులో మరి బాణాల నీటిని వాడుకున్నాడు. మరి ఏలియా విషయంలో మరి ఆకలి తెచ్చడానికి కాకోరలు వాడుకున్నాడు. ఆ యొక్క సారేపాత అనే యొక్క విధవరాలు ఇంటికి మాత్రం ఎందుకు ఏలియాని పంపించాడంటే అక్కడ అంతమంది ఉన్నారు, అన్ని కుటుంబాలు ఉన్నాయి. అక్కడ కరువు వచ్చేసింది. కానీ ప్రవక్త అక్కడ ఉన్నాడు. మరి ప్రవక్తకి భోజనం చేయాలి. ఎవరు సిద్ధం చేస్తారు? కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన కుమారుడు కోసం ఆమె కోసం రొట్టెలు కాల్చుకోవటానికి ఇంట్లో ఏమి లేవు. మరి మంట వేసుకోవాలి, పుల్లలు కావాలి. అందుకని ఏలియా మరి సంచరిస్తున్న నడుస్తున్న మార్గంలోకి ఆమె కూడా అక్కడికే వచ్చి పొలంలో ఏరుకుంటాకి వచ్చింది. ఆమెను చూసి ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయ్యా నీకు తెలియదు అనుకుంటా, ఈ ఊర్లో కరువు ఉంది, అందరు చచ్చిపోతున్నారు తిండిలు తెప్పలేక, మరి నువ్వెవరివో ఏంటో వచ్చావు, నేను పుల్లలు ఏరుకుంటానికి వచ్చానయ్యా. మరి నా యొక్క పాత్రలో కొద్ది పిండి, ఆ బుడ్డలో కొద్దిగా నూనె ఉంది, మేము 2 రొట్టెలు చేసుకొని తిని చచ్చిపోతాం అనుకుంటున్నామయ్యా అని చెప్పింది. అయితే ఏలియాకి దేవుడు బయలుపరిచినట్లుగా, అమ్మా అట్టయితే సరే, మరి నువ్వైతే నాకు ఒక సహాయం చేయాలి నువ్వు అన్నాడు. ఏంటయ్యా అన్నప్పుడు, నువ్వు ఏదైతే ఇంటికి వెళ్ళి పొలాలను వెలిగించి ఆ రొట్టెలు చేస్తావో మొదటి అప్పాన్ని నాకు తీసుకొచ్చి మంచినీళ్ళు తీసుకొని రా అని చెప్పాడు. అప్పుడు ఆమెకి ఎంత కోపం రావాలి, ఇదేంటి నేను అనవసరంగా వచ్చాను అనుకుందా. అయ్యా మరి అసలు సరిపోదు కదా, అసలు అక్కడ పిండి పిసికే తొట్టిలో కొద్ది పిండే ఉంది, అసలు 2 వస్తాయో లేదో కూడా నాకు తెలియదు, నా కుమారుడు చాలా ఆకలితో ఉన్నాడు, మరి ఎలాగా అన్నప్పుడు, నీకెందుకు, నువ్వు వెళ్ళి నాకు ఒక అప్పం చేసుకొని మొదటి అప్పం నా దగ్గర తీసుకొని రా అని చెప్పాడు. అన్నప్పుడు ఇంకా ఆ మాటకు లోబడిపోయింది. సరేలే మరి ఆయన ఆకలితో ఉన్నాడు, ముందు ఆయన ఆకలి తీరుద్దామని చెప్పేసి పాపం ఇంటికి వెళ్ళి ఆ పొలాలను వెలిగించి మరి అప్పం చేసి చక్కగా ఒక బుడ్డెండి మంచినీళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. వెంటనే ఆయన ఆ అప్పాన్ని తిని మంచినీళ్ళు తాగి ఆ వైపు చూసి అన్నాడు, అమ్మా నువ్వు పిండి పిసికేతోటి ఏ బుడ్డలో అయితే నువ్వు నూనె లేదన్నావో ఆ బుడ్డ నిండా నూనె ఇచ్చేసాడు దేవుడు. నువ్వు కావాల్సినంత ఈ కరువు అంతా అయిపోయేంత వరకు నీ ఇంట్లో భోజనం సమృద్ధిగా ఉంటుందని చెప్పాడు. ఇంకా ఆమెకు చాలా ఆశ్చర్యం వేసేసి అయ్యా నువ్వు ఎక్కడో ఉండటం ఎందుకు, నా ఇంట్లోనే ఉండు అని చెప్పేసి ఆయన్ని ఆహ్వానించింది. కాబట్టి దేవుని బిడ్డ ద్వారా అంత అద్భుతం జరిగినప్పుడు ఆయన ఎట్లా వదిలిపెట్టదు. కాబట్టి ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఇంట్లోనే, ఆ విధవరాల ఇంట్లోనే మరి ఆ బిడ్డతో పాటు ఆ చిన్న కుమారుడితో పాటు ఆయన కూడా ఉన్నాడు. ఎందుకు అంటే అక్కడ ఉంది ఆ కరువు దినాల్లో, ఆ కరువు ప్రాంతంలో ఆ గొప్ప ప్రవక్తని దేవుడు పంపించాడు కనుక ఆయన ద్వారాగా ఆ యొక్క గ్రామానికి, ఆ ఊరికి, ఆ పట్టణానికి ఒక అద్భుతమైన కార్యం జరిపించబడాలని దేవుని యొక్క చిత్తం ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఆ రీతిగా ఆయన నడిపించబడ్డాడు. మరి అక్కడ వర్షం లేదు, అక్కడ ఏమి లేదు, మనుషులందరూ చాలా ఇదైపోతున్నారు. తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ మరి నీరు లేకపోతే మనిషి బ్రతకలేడు. కాబట్టి ఏంటి ఇక్కడ పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా ఇక్కడ నీళ్ళు కొరత, అసలు వర్షాలు పడట్లేదు, ఒకవేళ వర్షాలు పడ్డా ఆ నీళ్ళు మేము జాగ్రత్తపరచుకోవటానికి అసలు వర్షం చొక్కే లేదు భూమి మీద చూడయ్యా అన్నప్పుడు, అప్పుడు ఆయన బాగా ఆసక్తిగా విశ్వాసంతో బలంగా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరంలో ఎడప లేకుండా వర్షం బాగా వచ్చేసింది. చాలా ఎక్కువ నీరు వచ్చేసింది. వర్షం ద్వారాగా అంత పొర్లిపోతున్నాయి అనమాట, అంత వర్షం వచ్చింది. అప్పుడు ఆయన అక్కడ వాక్యాన్ని ప్రకటించాడు. అక్కడ ఆయన దేవుని యొక్క కార్యాలు వివరించాడు. ఆయన యొక్క కార్యాలు, అద్భుతాలు వాళ్ళకి తెలియపరిచాడు. ఎప్పుడైతే ఏలియా ఆ ఊరికి నడిపించబడ్డాడు, అప్పుడు ఆయన చేసిన కార్యం వాళ్ళన్నీ కూడా దేవుడు ఆయన ద్వారా జరిపించబడ్డ కార్యాలకి వాళ్ళు చాలా భరిసలైపోయారు. మరి నిన్ను కూడా ఆ రీతిగా వాడుకోవాలని, మరి నిన్ను ఎట్లా వాడుకుంటాడు అంటే నీవు అట్లా వెళ్ళిపోయి చేయటానికి కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ఇక్కడ వాక్యంలో రాతి బాణ అంటే ఒక మనిషి, దేవుడు కుమ్మరి, మనము మంటి కుండలం. ఇక్కడ రాతి బాణ విశ్వాసిని, ఒక నీతి మంత్రాలని సూచిస్తుంది.
మరి నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 7:37-38 వచ్చిన మనం చూస్తున్నట్టయితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు ప్రభు నిలిచి, ఎవడైనాను దప్పికొని ఎడల నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పోర్నని బిగ్గరగా చెప్పాడు. అక్కడ జీవజల పరిశుద్ధాత్మని సూచించింది. మరి మన జీవితం, మన పాత్ర ఎలాగుందంటే పరిశుద్ధాత్మ మనం నింపబడాలి. మన జీవితాలు మధురంగా మార్చబడాలి. 6 రాతి బాణలు నీరు నిండగా నీరు పోసినప్పుడు ప్రభు నీటిని మరి విందు అధికారి దగ్గర తీసుకెళ్ళమన్నప్పుడు రంగు రుచి చిక్కదనం లేని నీరు రంగు రుచి చిక్కదనం సంతరించుకొని అందరికీ మాధుర్యాన్ని ఇచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, బుద్ధిగా పిలువబడ్డ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ద్రాక్షరసం పోసినప్పుడు అవి ఏ రీతిగా తయారు చేశారో ఆ రుచి వేరుగా ఉంది. ఎప్పుడైతే దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ జరిగించాడు, ఈ నీరు నీరుగానే ఉంది. ఎప్పుడైతే దేవుడు వాటిని ముట్టుకున్నాడో ఆ నీటికి గొప్ప రంగు వచ్చేసింది, రుచి వచ్చేసింది, చిక్కదనం కూడా వచ్చేసింది. ఆయనలో 3 కార్యాలు ఆ నీటికి జరిగింది. కాబట్టి రంగు, రుచి, చిక్కదనం మధురం అయిపోయింది. మళ్ళా ఆ మొదటగా ఆ రొట్టెలు తిన్న వాళ్ళు ఆ ద్రాక్షరసం తాగిన వాళ్ళు మళ్ళీ ఈసారి తాగినప్పుడు ఈ రుచి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మొదట తాగిన ద్రాక్షరసము మొత్తుగాను అట్లాగో మరి ఎంత అంటే ఒక విధంగా ఉంది వాళ్ళ నోటికి. ఎప్పుడైతే ఈ దేవుడు చేసే అద్భుతమైన ద్రాక్షరసాన్ని తాగారో వాళ్ళ శరీరంలో గొప్పది ఒకటి జరిగిపోయింది. అమ్మ ఇది ఎంత బాగుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడుంది అని చెప్పేసి ఆశ్చర్యాన్ని చూసి ఎవరు చేశారు ఏంటి అని. అప్పుడు ఆ యొక్క పెండ్ల కుమారుడు యొక్క తండ్రి ఏంటి ఎక్కడిది ఎవరు ఎట్లా సిద్ధపరిచారని వాళ్ళ ఆశ్చర్యాన్ని చూశారు. అప్పుడు మరి దేవుడు అన్నాడు, చిక్కదాన్ని సంతరించుకొని అందరికీ మాధుర్యాన్ని ఇచ్చింది. మరి నీవు నేను కూడా పరిశుద్ధాంతో నింపబడినట్లయితే రంగు రుచి వాసన లేని మన జీవితాలు మధురమైన జీవితాలుగా, అద్భుతాలు చవిచూసే మరి జీవంగా, పరిమళ సువాసనగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక విషయం మనం చూస్తున్నట్లయితే ఇతరులను ప్రభావితం చేసే జీవితం అన్నాడు. మరి యోహాను సువార్త 2:11 గలిలయలోని కానా అనే లో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరుచుకున్నాడు. మరి దేవుని యొక్క మహిమ పరచబడాలి. ఆయన తానుగా బయలుపరచుకోలేదు. అక్కడ కార్యం ద్వారాగా ఆయన మహిమపరచబడ్డాడు. ఎందుకంటే అంత గొప్ప అద్భుతాన్ని, అక్కడ ఉన్న గొప్ప ఆ కొరతని యేసు ప్రభు తీర్చాడు. కాబట్టి అక్కడ ఏం జరిగింది అని మనం చూస్తున్నట్లయితే మరి అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలాగున మనము అనేకుల్ని మరి ఆ రీతిగా మాదిరిగా మనం వాళ్ళని నడిపించే రీతిగా మనం ఉండాలి. మరి మనలో ఉండే ప్రభువుని అనేకులు మహింపరిచే జీవితాలుగా మనం జీవించాలి. అనేకులకు ప్రేరణగా మరి మనం చాలా ఇష్టంగా వాళ్ళకి ఉండాలి. అందుకని మరి నీ జీవితంలో దేవుడు చేసే అద్భుత కార్యాలు అనేకుల విశ్వాసాన్ని బలపరిచి ప్రభావితం చేసే నిజ దేవుడైన యేసునొద్దకు చేర్చినట్లు అనేకుల్ని ప్రభుని వైపు ఆకర్షించే బలమైన సాధనాలుగా మరి పాత్రలుగా మనల్ని వాడుకోవాలని దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు. మన నుండి ఆయన కోరుకుంటున్నది ఏంటి అంటే మనం ఆయనకి ఇష్టలుగా ఈ భూమి మీద చేసే కార్యాలు ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా మనల్ని బలపరిచి మన నుండి కూడా చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే నాకంటే గొప్పవి మీరు చేస్తారన్నాడు. కాబట్టి గొప్ప కార్యాలు చేయడానికి నన్ను కూడా వాడుకుంటున్నాడు దేవుడు. చాలా మంచి దేవుడు, చాలా ప్రేమ కలిగిన దేవుడు. అందుకని మరి దేవుడు ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి, అనంతమైన గొప్ప దేవుడు ఆయన. మరి ఆయన నువ్వు మాట్లాడటానికి మరి మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మనం మోకరించి మనం కావాల్సినవి మనం అడిగినప్పుడు దేవుడు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చిన యొక్క మంచి విషయాలు, మంచి మాటలు మీ హృదయాల్లో ఉన్నాయని నమ్ముతున్నాను. నమ్మినట్లయితే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నేను మీకు వందనాలు. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని మీరు వాడుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ప్రభావ ఈ యొక్క వాక్యాన్ని, ఈ విషయాన్ని గ్రహించి ఆలకించారో వాళ్ళ హృదయాల్లో నా తండ్రి క్రియారూపకంగా మీ పరిశుద్ధాత్మగా ఆ కార్యాలన్నింటిని జరిగించండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ కష్ట పరిస్థితులు ఉన్నారు, ఏ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు, ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నారు, అనేకమైన ఈ విషయాల్లో వాళ్ళు కృంగిపోయి ఉన్నారు.
అట్టి బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. వాళ్ళకి కావాల్సిన చేతును, వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని మీరు అందించండి ప్రభా. ఇప్పటికైనా సరే, ఈ రీతికైనా సరే నీ వాక్యంలో బలపడటానికి మీ ద్వారాగా అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సమయాలు నష్టపరచకుండా, వ్యర్థం చేయకుండా మీ కొరకై వాడటానికి, మీ పనిముట్లుగా వాళ్ళు నడిపించబడటానికి, మీ వాక్యంతో బలపడటానికి, మీ పరిశుద్ధాత్మ ద్వారాగా గొప్ప కార్యాలు వాళ్ళ ద్వారాగా జరిపించబడటానికి వాళ్ళు గొప్ప విశ్వాసాన్ని, గొప్ప నమ్మకాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మరి నమ్మకం కావాలంటున్నారు. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం మీరు సెలవిచ్చారు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడేవాడి యొక్క నిజస్వరూపమై ఉన్నది అని. కాబట్టి అట్టి విశ్వాసం కలిగిన బిడ్డలుగా ఉండటానికి మీ కృప తోడుగా ఉంచండి. ఆయన ప్రతి బిడ్డను కూడా దర్శించండి, మాట్లాడండి ప్రభా. వాళ్ళ జీవితాలు ఏమైతే కోల్పోయి ఉన్నారో, ఏమైతే నష్టపోయి ఉన్నారో వాటన్నిటిని కూడా వాళ్ళకి అనుగ్రహింపచేయండి ప్రభా. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. రాసిన బిడ్డలు సంవత్సర కాలం అంతా కూడా తను చదివి రాసిన బిడ్డలకి మంచి ఫలితాన్ని మీరు దయచేయండి ప్రభా. జయకరమైన జీవితాలు వాళ్ళకి దయచేయండి ప్రభా. నేను వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టలుగా, మీకు మహిమకరమైన బిడ్డలుగా వాళ్ళు జీవించడానికి సహాయం చేయండి. పసిబిడ్డల్ని, వృద్ధుల్ని మీరు దీవించండి. ఈ వృద్ధాప్యంలో ఈ పసికందులకి అవసరమైన మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. నాయన ప్రభ మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రభ ఏర్పాటు చేసుకొని మీ చిత్తానుసారంగా మీ బిడ్డలుగా, నీ స్వరూపంలో ఉన్న బిడ్డలుగా ఉండటానికి మీరు అంతగా ఆశపడుతున్నారు. కాబట్టి మిమ్మల్ని మహింపరిచే కుమారునిగా ఉండటానికి నీ కృప తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రార్థన విన్నపంలో మీ అంత పెట్టుచుండగా మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.